హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇదిగోండి తిరుమల హిల్స్. మనం బిల్డింగ్ పైకి ఎక్కామంటే ఈ తిరుమల హిల్స్ కనిపిస్తూ ఉంటాయని ప్రతి వ్లాగ్లో కూడా చెప్తూ ఉంటాను కదా. చాలా మంచిగా అనిపిస్తుందండి. ఉదయాన్నే నీళ్లు పట్టడానికి వచ్చాను పైకి. అలా చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి. నిద్ర లేచి భగవంతుని దర్శనం చేసుకున్నామంటే మనసుకి హాయిగా ఉంటుంది కదండి. అలాగే మన గార్డెన్లో చూడండి, మొక్కలు కొంచెం ఎండ ఎక్కువైతున్నా కానీ రోజు నీళ్లు పట్టేస్తున్నాను ఓపిక చేసుకొని. మొన్న ఒక్కరోజు పట్టని దానికి చూపెట్టాను కదా మొక్కలు ఎలా వాడిపోయి ఉన్నాయో. అలాగైపోతుంది. ఎండ తీవ్రతకి మిద్ది పైన ఉంటాయి కదండి, పాపము అనిపిస్తుంది నీళ్లు పట్టకపోతే. వాటికి కూడా ప్రాణం ఉన్నట్టే కదండి, లేదంటే అలాగా వేలాడిపోతాయి. ఒక్కరోజు బద్దకించాము అంటే మొక్కల్ని చూడడానికే బాధేస్తుంది. ఇక్కడైతే రాస్ మీటింగ్కి వెళ్ళానండి. ఇవాళ హడావిడి అయిపోయిందండి. ఉదయాన్నే వంట చేసుకొని టిఫిన్ సెక్షన్ అవుతూనే వంట చేయడం మొదలు పెట్టేశాను. ఇంకా సాంబార్ చేసేసి కాకరకాయ ఫ్రై చేసేసి హడావిడికి వెళ్ళానండి. మీటింగ్ అయితే చాలా లేట్ అయిపోయిందండి. ఇది ఫస్ట్ గ్రూప్. ఈ గ్రూప్ అవుతూనే మా గ్రూప్ కూర్చుంటాము. వీళ్ళందరూ కూడా లేట్ చేసేస్తున్నారండి. వీళ్ళల్లో కొంతమంది రాలేదు. మేడం స్ట్రిక్ట్గా ఉంటారండి, అందరూ వచ్చేదాకా పంపిరు గ్రూప్ని. ఇక్కడైతే నేను వంట చేస్తున్నాను చూడండి. ఉదయాన్నే చెప్పాను కదా, ఉదయాన్నే వంట హడావిడి. వంట చేసేసే వెళ్ళాలి, లేదంటే ఒక్కొక్కసారి వంట చేయకుండా వెళ్ళామనుకోండి లేట్ అయిపోతుంది. వస్తూనే భోజనానికి వంట చేయడానికి లేట్ అయిపోతుంది కదా. అందుకనేసి వంట చేసేసి వెళ్తున్నాను. ఈ మధ్య ప్రతి నెల 10 కానీ 13 కానీ మీటింగ్ జరుగుతుందండి. ఆదివారం వచ్చిందంటే ముందే పెట్టేస్తూ ఉంటారు. ఇక్కడైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇటుపక్క సాంబార్ చెయ్యాలి. మరి ఇటుపక్క రైస్ పెట్టాను. అటువైపు కందిపప్పు, చిన్న కుక్కర్లో కందిపప్పు టమోటాలు వేసి పెట్టానండి. మొత్తం అంతా తీసి పెట్టామనుకోండి లెంగ్తీ అయిపోతుంది కదా వీడియో. మన వీడియోలు చాలా తక్కువ మంది చూస్తున్నారండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇంప్రూవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. అదే మీకు ఇష్టమైతేనే చేయండి, లేదంటే వద్దు, బలవంతం ఏమీ లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ అండ్ పిల్లలు. ఇక్కడైతే కాకరకాయ పోపు పెట్టేసి పసుపు కొద్దిగా సాల్ట్ వేసేసామనుకోండి, మూత పెట్టేస్తే సిమ్లోనే పెట్టి త్వరగా ఉడికిపోతుందండి. ఉన్న కాకరకాయలు పొడవుగా వస్తాయి కదా పెద్ద కాకరకాయలు, అవి 2 ఉంటే ఫ్రై చేసేస్తున్నాను. ఇదిగోండి బెంగళూరు వంకాయ. మీరు దీన్ని ఏమంటారో ఏమో, ఇంగ్లీష్లో ఏం పేరో కూడా మర్చిపోయాను నేను. అంతగా ఇంగ్లీష్ రాదండి నాకు, చెప్తూ ఉంటాను కదా. అలాగే ఇది సాంబార్ చేసేస్తున్నాను. ఇది బాగా చెక్కు తీసేసి ఫ్రై కూడా చేసుకోవచ్చండి. దీన్ని కొందరు బజ్జీ అంటే వంకాయ బజ్జీలాగా కూడా చేస్తారు. నేను ఎప్పుడు చేయలేదండి, అది నాకు నచ్చదు. ఇది ఇలాగ తింటేనే బాగుంటుంది. దీన్ని ఉడకబెట్టేసి మెదిపేసి పోపు పెట్టుకోవడం ఏంటి అని నాకు నచ్చదు. అంటే వాళ్ళు తినే వాళ్ళని నేనేమి ఇబ్బంది పెట్టడం లేదు, ఎవరి టేస్ట్లు వాళ్ళవి కదా, వాళ్ళని నేనేమి ఇన్సల్ట్ చేయటం లేదు ఫ్రెండ్స్. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రుచులు ఉంటాయి. అలాగే మాకు అమ్మ వాళ్ళు నేర్పించిన పద్ధతి ఏంటంటే ఫ్రై కానీ ఇలాగ సాంబార్ కానీ చేస్తూ ఉంటారు. అలాగే నూలుకోళ్ళు అని కూడా చెప్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్, అది కూడా సాంబారు ఫ్రై చేసుకోవచ్చు. ఈసారి ఉంది ఇంట్లో, ఈసారి అది ఫ్రై అన్నా సాంబార్ అన్నా చేసి చూపిస్తాను మీకు. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? నేనైతే ఉదయాన్నే టిఫిన్ అవ్వగానే ఈ వంట చేసేసి హడావిడిగా వెళ్దామని ప్రయత్నం చేస్తున్నాను. రెడీ అయిపోయాను. నేను అనుకున్నట్టే ఇంటికి వచ్చేసరికి 1:30 అయిపోయింది ఫ్రెండ్స్. వాళ్ళ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ రాలేదా, గ్రూప్లో ఫ్రెండ్స్ రాలేదు 2-3. అందుకని వాళ్ళని మమ్మల్ని 2 పార్టీలని కూర్చోబెట్టేశారు. వాళ్ళు వచ్చి డబ్బులు కట్టేదాకా మమ్మల్ని మా గ్రూప్ని పిలవలేదండి. వాళ్ళు లేటుగా వచ్చి కొందరు ఎందుకో బాగా విసిగిస్తారండి గ్రూప్లో వాళ్ళు కూడా.
నాకు భలే బాధేస్తుంది, అరిచిపెట్టాను నేను. మా గ్రూప్లో కూడా ఇద్దరు రాలే. నాకేమో త్వరగా వెళ్ళిపోవాలి ఇంటికి అని ఉదయం నుంచి రెస్ట్ లేకుండా కంటిన్యూగా వర్క్ చేశాను కదా, లెగ్ పెయిన్ ఎక్కువగా అనిపించింది. వాళ్ళు మా గ్రూప్లోనూ అలాగే చేశారు. నాకు ముందు చూపెట్టాను కదా గ్రూప్, ఆ గ్రూప్లోనూ అలాగే చేశారు. ఈసారి ఈ నెలలో బాగా విసిగించేశారు ఫ్రెండ్స్. ఇంకంతా డబ్బులు కట్టేసి ఇంటికి వచ్చేసరికి టైం చూస్తే 1:25 అయిపోయిందండి. ఆ ఎండ అంటే ఈరోజు అనగానే విపరీతమైన ఎండ. ఆ ఎండకి ఇంటికి వచ్చేసరికి కళ్ళు తిరిగినంత పని అయింది. నడిచి వచ్చామండి, ఆటోలు కూడా దొరకవు. అక్కడి నుంచి బజారు కొంచెం దూరంగా ఉంటుంది మా ఆఫీసు, అండ్ మేము మీటింగ్ పెట్టుకునే ఆఫీసు. అక్కడి నుంచి వచ్చేసరికి నడిచి నేను, మా ఫ్రెండు, మెడిటేషన్ క్లాస్లో ఫ్రెండు, అలాగే మన ఇంట్లో బాడుకుండి ఖాళీ చేసి వెళ్ళారు. నేను ఇద్దరం కలిసి ఎండకు నడిచి వస్తుంటే తనకి బాగలే, నాకు బాగలే. ఇంకిద్దరం ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని నడుస్తూ ఉంటే నవ్వుకుంటున్నారు. 2-3 వీధిలో ఏంటి ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని నడుచుకుంటున్నారు అంటున్నారు. నేనైతే నవ్వేశాను. ఏం చేద్దాము మరి, ఇద్దరము పేషెంట్లే. ఎండకి కళ్ళు తిరిగి పడిపోతే ఎలాగాని ఒకరికొకరు తోడన్నట్టుగా నడిచాము. నేను ఆవిడ చేయి పట్టుకున్నాను, ఆవిడ నా చేయి పట్టుకున్నారు. బాగా తమాషాగా నడిచి వచ్చేసాంలేండి. ఇంటికి వచ్చేసరికి ప్రాణం ఉసూరుమనిపోయింది. ఇదిగోండి సాంబార్ పెడుతున్నాను. ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్ సాంబార్లు. నేను ఏ సాంబార్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అమ్మ చేసే వంటలు కదా, అదే అమ్మ అనాలంటేనే భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మెంతులు మర్చిపోయాను చూడండి, మెంతులు మర్చిపోయి మిగతా సాంబార్కి పోపు పెట్టేశాను. ఆ మెంతులు అవి వేగుతున్నాయి కదా, ఈ బెంగళూరు వంకాయ ముక్కలు వాటితో పాటు వేగుతాయిలేని మళ్ళీ వేసాను. అలా ఉంటుంది ఫ్రెండ్స్ నా వంటలు. నేనేం పెద్ద గొప్పలు చెప్పుకోవట్లేదు, చేయగలను. అందరూ తినే మాత్రంగానే చేయగలను అని నా అభిప్రాయము. కొన్ని వంటలు టేస్ట్గా చేస్తాను ఫ్రెండ్స్, అది మీరు కూడా చూస్తూ ఉంటారు కదా. నేను ఈ ఛానల్ పెట్టి 1.5 సంవత్సరం, 2 ఏళ్ళు దాటేసింది అనుకుంటా. 23లో ఏమో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. అయితే 23, 24, 25 2 ఏళ్ళకి పూర్తి అయిపోయి 3వ సంవత్సరం పెడుతుంది కాదు, పెట్టేసింది. ఏంటో నా విషయాలన్నీ మీతో మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. వాళ్ళతో చెప్పాను, అంటే మా గ్రూప్లో వాళ్ళతో చెప్పాను, ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం మంచి పద్ధతి కాదు. మీకోసం మేము గంటలు ఎదురు చూడాలంటే ఎట్టా తెలుసు కదా మీకు. తెలిసి అలాగ చేస్తే తప్పు కదా, తెలుసుకొని నడుచుకోవాలి. మరి 2 పార్టీలు 2 గ్రూపులు అలాగే చేశారు, మాకు చాలా ఇబ్బంది అయిపోయింది అని అరిచిపెట్టాను నేను. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే